అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసులో చంద్రబాబు నాయుడికి సంబంధించి కూడా అంటే జైల్లో పెట్టడానికి మరొక కారణంగా చూపించినటువంటి ఒక కేసు ఫైబర్ నెట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసు. ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్కి అనుమతులు లేకుండా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలకి టెండర్లు అయితే కట్టబెట్టేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అప్పటి ఎంపీ మధుసూదన్ రెడ్డి అయితే కనుక ఆ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సిఐడి అయితే కేసు నమోదు చేసింది. మొత్తం అనుమతులు లేకుండా ఈ టెండర్లు ఇవ్వడం వల్ల ఖజానాకు 114 కోట్లు నష్టం వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడుపై అభియోగం అయితే వేశారు. దాని మీద జైల్లో కూడా కొద్ది రోజుల పాటు ఉంచడం జరిగింది. ఇక వారితో పాటు 99 మంది సాక్షులుగా పేర్కొనడం జరిగింది. అయితే ఇవాళ ఏసీబీ కోర్టు సంబంధించి ఆ కోర్టు అయితే కనుక కేసు కొట్టివేసింది. చంద్రబాబు నాయుడుపై అభియోగాలు నిరూపించలేకపోయింది దర్యాప్తు సంస్థ. దీంతో చంద్రబాబు నాయుడుతో సహా మిగిలిన వారందరికీ కూడా క్లీన్ చిట్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. కేసులో దర్యాప్తు పూర్తయిపోయినట్లుగా కొద్ది రోజుల క్రితమే సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు నివేదిక ఇచ్చారు. అయితే ఖజానాకు ఎలాంటి నష్టం కూడా వాటిల్లలేదని, కేసును ఉపసంహరించుకున్నట్లు అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డి గత నెల 24నే అఫిడవిట్ అయితే దాఖలు చేశారు. అయితే ఇందుకు అభ్యంతరం లేదని ప్రస్తుత ఎండి గీతాంజలి శర్మ కూడా అఫిడవిట్ ఇచ్చారు. సో కోర్టు తీర్పు వెలువడుతుందనే సమయానికి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి రంగప్రవేశం చేశారు. తీర్పు ఇచ్చే ముందు తమ వాదనలు వినాలని చెప్పేసి ప్రొటెస్ట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే దీనికి విచారణ అర్హత లేదంటూ న్యాయాధికారి భాస్కర్ రావు పిటిషన్ గురువారం నాడు కొట్టివేశారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ కేసును కూడా కొట్టివేస్తూ తీర్పు అయితే వెలువరించారు. సో అప్పట్లో ఖజానాకు నష్టం వాటిల్లింది, 114 కోట్లు ఇలాగా అనుమతి లేకుండా టెండర్లు ఇచ్చేశారని చెప్పేసి అభియోగాలు అయితే వేశారు. కానీ ఏ ఒక్కటి కూడా దర్యాప్తు సంస్థ నిరూపించలేకపోయింది. సో అప్పుడు కేసు వేసిన ఎండీ కూడా అది ఉపసంహరించుకుంటూ గత నెల అఫిడవిట్ ఇచ్చారు. అది ఈ నెలలో అయితే కనుక ఇంకా మొత్తం ఇప్పుడు ఎండీ కూడా దాని మీద అభ్యంతరం లేదని ఇవ్వడంతో అతనికి కోర్టు అయితే కనుక ఈ కేసుని కొట్టివేసింది.